బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా తీవ్రమైన విద్యార్థి నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలు ఇప్పటికీ 100కు పైగా చనిపోయారని అంచనా. పోలీస్ కాల్పుల్లో కూడా చనిపోయారు. పోలీసులకు అలాగే అవామీ లీగ్ అధికార అవామీ లీగ్ కార్యకర్తలు ఒకవైపు, నిరసనకారులు మరోవైపు ఒక యుద్ధ వాతావరణం, ఒక సివిల్ వార్ వాతావరణం ఉంది. దేశం మొత్తం మీద కర్ఫ్యూలు విధిస్తున్నారు. యూనివర్సిటీస్ అన్నీ క్లోజ్ చేశారు. ఏకంగా ఒక డిస్ట్రిక్ట్ జైలుకు నిరసనకారులు నిప్పంటించి అందులో ఉన్న ఖైదీలందరినీ విడుదల చేయించారు. జాతీయ టీవీ ఛానల్ పైన దాడి చేశారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, అలాగే బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు, బంగ్లాదేశ్ పోలీస్ చీఫ్ల వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయి. సో నిరసన రోజు రోజుకు 64 జిల్లాలు బంగ్లాదేశ్లో ఉంటే 47 జిల్లాల్లో ఈ నిరసన జరుగుతున్నాయి. సో ఈ నిరసనకారులను తీవ్రంగా విమర్శించిన ప్రధానమంత్రి షేక్ హసీనా ఈ నిరసనకారులను రజాకర్లుగా పోల్చింది. రజాకర్లు అంటే మన హైదరాబాద్ తెలంగాణలో నిజాం కిరాయి సైన్యాన్ని రజాకర్లు అంటారు. బంగ్లాదేశ్లో రజాకర్స్ అంటే 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరుగుతున్న సమయంలో, బంగ్లాదేశ్ విమోచనోద్యమం, బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ వాడినటువంటి అనుకూల పారామిలిటరీ బలగాలు. అంటే బంగ్లాదేశ్లో ఒకవైపు ప్రజలు స్వాతంత్రం కోసం పోరాడుతుంటే పాకిస్తాన్కు అనుకూలంగా బంగ్లాదేశ్లోనే కొంతమంది సాయుధ మూకలు స్వాతంత్ర సమరం పైన తీవ్రమైన నిర్బంధాన్ని, దాడులు చేశారు. హత్యలు, అత్యాచారాలు. పాకిస్తాన్ ఆర్మీ అలాగే ఈ రజాకర్స్గా పిలువబడేటువంటి పాకిస్తాన్ అనుకూల సాయుధ మూకలు కలిపి జరిపారు. సో ఈ దాడుల్లో కనీసం 30 లక్షల మంది బంగ్లాదేశ్ ప్రజలు మరణించారు బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమ కాలంలో. సో అలాంటి రజాకర్లతో ఈ నిరసనకారులను షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ పోల్చారు. ఈ ఐఎస్ఐ, పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ కూడా ఈ నిరసనల వెనుక ఉంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న బంగ్లా నేషనలిస్ట్ పార్టీ, బంగ్లాదేశ్ జమాత్ ఇస్లామీ లాంటి ఇస్లామిస్ట్ సంస్థలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. దీంతో ఒక రకమైన సివిల్ వార్ వాతావరణము బంగ్లాదేశ్లో నెలకొని ఉంది. ఇది బంగ్లాదేశ్లో ఇప్పుడున్న పరిస్థితి. మరి ఈ పరిస్థితికి కారణం ఏంటి? విద్యార్థులు విద్యార్థులు ఎందుకు పోరాడుతున్నారు? బంగ్లాదేశ్ పోలీసులతో ఎందుకు ఘర్షణ పడుతున్నారు? దీనికి కారణాలు ఏంటి అనేది అర్థం కావాలంటే మనకు కాస్తంత చరిత్ర తెలియాలి. బంగ్లాదేశ్లో భారతదేశము పాకిస్తాన్గా 1947లో విడిపోయినప్పుడు ఇప్పుడు బంగ్లాదేశ్గా పిలువబడే ప్రాంతం తూర్పు పాకిస్తాన్. సో పాకిస్తాన్లో భాగంగానే ఈ ప్రాంతం ఉండేది. కానీ ఇక్కడున్న ప్రజల భాష బెంగాలీ, వాళ్ళ సంస్కృతి బెంగాలీ సంస్కృతి. పాకిస్తాన్లో భాగమైనప్పటికీ కూడా వారి లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. సో భాషా జాతీయవాదం, లింగ్విస్టిక్ నేషనలిజం, బెంగాలీ భాష సంస్కృతి పట్ల బలమైనటువంటి ప్రజల భావన ఉన్నటువంటి ప్రాంతం ఇది. కానీ పాకిస్తాన్ ఈ ప్రాంతం పైన తన ఆధిపత్యాన్ని, నిర్బంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. దీంతో ప్రస్తుత ప్రధానమంత్రి షేక్ హసీనా ఫాదర్ అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో, అవామీ లీగ్ నాయకత్వంలో స్వాతంత్ర పోరాటం జరిగింది. బంగ్లాదేశ్ విమోచన పోరాటం జరిగింది. అందుకే ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ బంగబంధుగా పిలుస్తారు. సో ఈ బంగ్లాదేశ్ విమోచనోద్యమము, బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమం పైన పాకిస్తాన్ సైన్యం విచక్షణారహితమైన హింసాకాండ జరిపింది. పాకిస్తాన్ సైన్యానికి మద్దతుగా బంగ్లాదేశ్లోనే ఉన్న సాయుధ మూకలు ఉపయోగపడ్డాయి. వాళ్ళనే రజాకర్లుగా పిలుస్తారు. సో వీరు బంగ్లాదేశ్ సమాజంలో భయంకరమైన హింస, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, వాళ్ళు చేయని దుర్మార్గాలు అంటూ ఏవీ లేవు. ఇందులో నేను ఇంతకుముందు చెప్పినట్టు 30 లక్షల మంది బంగ్లాదేశ్ ప్రజలు మరణించారు. చివరకు బంగ్లాదేశ్ విమోచనోద్యమానికి భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో
భారత సైన్యాలు బంగ్లా విమోచన పోరాటానికి మద్దతుగా నిలిచాయి. పాకిస్తాన్ చివరకు ఓడిపోయింది. బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చాక 1972లో బంగ్లాదేశ్లో రిజర్వేషన్ విధానం మొదలైంది. ఈ రిజర్వేషన్ విధానము కాలానుగుణంగా అనేక మార్పులకు గురైంది. రకరకాల సందర్భాల్లో రకరకాల మార్పులు జరిగినా ఓవరాల్గా ఒక 56% ప్రభుత్వ ఉద్యోగాల్ని రిజర్వ్ చేశారు. ఇందులో 30% బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటలో పాల్గొన్న వారి కుటుంబాల పిల్లలకు రిజర్వ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలకే కాదు, వాళ్ళ మనమళ్ళకు మనవరాళ్ళకు కూడా ఈ 30% కోటా ఇన్ గవర్నమెంట్ జాబ్స్ కంటిన్యూ అయింది. వీరే కాకుండా ఒక 10% మహిళలకు, ఇంకో 10% ఈ వెనుకబడిన జిల్లాలకు చెందిన వారికి, 5% ఇండిజినస్ కమ్యూనిటీ, మన దగ్గర ఆదివాసులు అంటాం, వారికి 1% ఫిజికలీ ఛాలెంజ్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకు కేటాయించారు. ఇలా ఓవరాల్గా ఒక 56% రిజర్వేషన్ ఉంటూ వచ్చాయి. సో 1972లో ఈ రిజర్వేషన్ విధానం ప్రారంభమైన అవామీ లీగ్ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ రిజర్వేషన్లు అమలయ్యాయి. మిగతా మిలిటరీ తిరుగుబాట్లలో, మిలిటరీ నియంత్రణ అధికారంలోకి వచ్చినప్పుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లాంటి పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఈ రిజర్వేషన్లు అమలు కాలే. చివరకు 2018లో ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇలాంటి తీవ్రమైన విద్యార్థి నిరసనల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఈ రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేసింది. రద్దు చేశాక ఇటీవల జరిగిన పరిణామం ఏంటంటే, ఈ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ పడింది. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో 2 కోర్టులు ఉంటాయి, ఒకటి హైకోర్టు, రెండవది అప్పలేట్ కోర్టు. సో ఈ హైకోర్టు మన దేశంలాగా ప్రతి రాష్ట్రానికి హైకోర్టు కాదు. సో హైకోర్టులో పిటిషన్ పడింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధుల గుర్తింపు సంఘం పిల్లలు కేసు వేశారు. మాకు ఇలా 30% రిజర్వేషన్ ఉండేది, దాన్ని అన్యాయంగా 2018లో రద్దు చేశారు, దాన్ని పునరుద్ధరించమని కోర్టులో కేసు వేశారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పు చెప్తూ ఈ రిజర్వేషన్లను పునరుద్ధరించింది. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు బాగా వెనుకబడిన వారు, సో వారికి రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే అని. సో దీనిపైన ఇవాళ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ఆగస్టు మొదటి వారంలో దీనిపైన విచారణ కూడా జరపబోతోంది. ప్రభుత్వం అప్పీల్ చేసేది ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడండి, ఆగుదాము అని ప్రభుత్వం చెప్తుంది. కానీ విద్యార్థులు ఈ రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయడం, దాని వెనకాల అనేక రకాల రాజకీయ శక్తులు మద్దతుగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ రిజర్వేషన్ విధానం ఎందుకు ఇంత కాంట్రవర్సీ కావడానికి కూడా కారణము, బంగ్లాదేశ్లో ఎకనామిక్ క్రైసిస్ పెరుగుతోంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది, ఇన్ఫ్లేషన్ ధరలు పెరుగుతున్నాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కృషించిపోతున్నాయి. సో ఈ ఎకనామిక్ క్రైసిస్ పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఆసక్తి అంతకు ముందే ఉంది, అది ఎక్కువైంది. ఎందుకంటే స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, బెటర్ వేతనాలు ఉంటాయని మనలాగానే అక్కడ కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగాల మీద క్రేజ్ ఎక్కువ. సో నిరసనకారులు, విద్యార్థులు డిమాండ్ చేసేది ఏంటి అంటే, మెరిట్ ప్రాతిపదికనే ఉండాలి తప్ప ఇలా రిజర్వేషన్లు ఉండకూడదు. అందులో బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాట కుటుంబాలకు 30% రిజర్వేషన్లు ఉండకూడదు అని. సో అందువల్ల ఆ రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేయాలంటూ రోడ్డెక్కారు. దీనితో అటు అవామీ లీగ్ మద్దతుదారులకు, ఇటు రిజర్వేషన్ వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు మధ్య కూడా ఘర్షణలు జరుగుతున్నాయి. పోలీసులకు విద్యార్థులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దాంతో ఒక రకంగా బంగ్లాదేశ్లో ఒక ఉద్రిక్త పరిస్థితి, అంతర్యుద్ధం జరుగుతుందా అనే రకంగా పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి.